ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి మరొక దినంలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టాడు. ఒక మాసము పూర్తి చేసుకున్నాం. 2026లో జనవరి మాసము చివరి రోజు దేవుని మహాకృపను బట్టి ఒక నెలంతా కూడా దేవుని సన్నిధిలో లేదా మనం గడుపుతూ ఆనందిస్తూ ఆరాధిస్తూ ఒక నెల ముగించుకున్నందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రేపటి నుంచి 2వ మాసంలో అడుగు పెడుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, 2026లో మమ్మల్ని ప్రవేశపెట్టి మొదటి మాసమును కూడా పూర్తి చేసుకుని చివరి దినమునైనా మీ పాదాల చెంతకు నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సజీవులుగాను ఆరోగ్యములుగాను మీ ముందు మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు నాయనా నీకు స్తోత్రాలు. ఎందరో ఈ లోకాన్ని విడిచి నీ పిలుపు అందుకున్న వారున్నారు. అయ్యా, మమ్మల్ని మాత్రం మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. మాసమంతా ముగించుకున్న ధన్యతను రేపటి నుంచి నూతనమైన మాసంలో అడుగు పెడుతుండగా ప్రభా నీ కృపలు ఆదరించండి. అది కూడా విశ్రాంతి దినములో నుంచే ఆ మాసము ఆరంభమవుతా ఉంది. ఆత్మీయతో మరి ఆ యొక్క ఆరాధనలో పాలుపంపులు పొందే కృపను మా అందరికీ అనుగ్రహించండి. ఈ సాయంకాల వేళ జరుగుతున్న కూడికలనైనా మీరు మాతో ఉండండి, మాలో ఉండండి. లైవ్ లో పాలుపంపులు పొందుతున్న ప్రతి వీడియోని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇక కోడికలోనైనా మరి ఆత్మతో సత్యముతో నీ సన్నిధిలో ఉండటానికి సహాయాన్ని దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయండి. ఇంకను ప్రభా రావాల్సిన వారు సకాలానికి ఈ కూడికను అటెండ్ చేయడానికి నాయన ఆన్లైన్లో ప్రతి బిడ్డలు కూడా వచ్చడానికి సహాయాన్ని కృపను దయచేయగలరండి. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, ఒక పాటను పాడుకుందాం దేవుని సన్నిధిలో. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరని నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరని నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినా, నన్నెంతో ఇబ్బందులకు గురి చేసినను
నన్ను నీవు విడువలేదయ్యా. నన్నెంతో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్న పత్రిక 12వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్న పత్రిక అధ్యాయము మరి 12వ అధ్యాయమును కొన్ని వచనాలను చదువుతూ నేటి దిన భాగముగా ఆ యొక్క అధ్యాయాన్ని ధ్యానిస్తాం. మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతుములాడుచున్నాను. ఇట్టి సేవ మీకు అనుకూలమై ఉన్నది. మీరు ఈ లోకము మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమా అగుట రూపాంతరము పొందుడి. నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి మాసము కూడా నేటి దినముతో ముగుస్తుంది. ఒక మాసము దేవుని మహాకృపను బట్టి ఈ 2026లో కూడా అయిపోయింది. మనలో రూపాంతరము చెందాలి. రూపాంతరము చెందాలి అంటే పౌలు గారు ఆయన మనతో లేదా దేవునితో ప్రేరేపించబడిన మాటలు మరి ఆయన ఇక్కడ లిఖించాడు. ఏంటో తెలుసా? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన నూతనంగా మారాల్సింది ఏంటంటే దేవునికి అనుకూలమైన జీవితం, సజీవముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకుని
సజీవంగా మన బ్రతికి ఉన్నప్పుడే ఈ శరీరము ఆయన చేతులారా నిర్మించబడిన శరీరం. ఇది మట్టి శరీరమే, అయినా ఆయనకు సమర్పించుకొనుడని సజీవముగా జీవించినప్పుడే ఆయన మనకిచ్చిన శరీరాన్ని బట్టి బ్రతికున్న మనము గొప్ప తీర్మానం తీసుకోవాలి. ఎప్పుడది? సజీవముగా ఉన్నప్పుడే. మనము ఆయనకు సజీవముగా ఉండగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడని శరీరము, ఆత్మ దేవుని సన్నిధిలో మీరు బ్రతికున్నప్పుడే ఆయనకు సమర్పించండి. నూతనమైన క్రియ జరగాలి అంటే మొదట పరిశుద్ధము దేవునికి అనుకూలంగా ఉండాలి. పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధుడు గనుక నీవు నేను కూడా పరిశుద్ధులుగా జీవించాలని మొదట ఆయనకు అనుకూలమైన జీవితాన్ని స్టార్ట్ చేయాలి, ఆరంభించాలి. అనుకూలమైన జీవితం నూతన సంవత్సరంలో కొంతమందికి త్రాగుడు, బూతు మాటలు, వ్యభిచారము, తిరుగుబోతుతనము, దొంగతనము, అంటే కొన్ని అలవాట్లో మునిగిపోయి ఉంటారు. ఫస్ట్ దాన్ని ఏం చేయాలంటే దేవునికి అనుకూలంగా మలుచుకోవాలి. వీళ్ళ త్రాగుడుగా ఉన్నాననుకోండి, ప్రభు సన్నిధిలో ప్రార్థించి, ప్రభువా ఈ త్రాగుడు నాలో నుంచి తీసివేయాలి, నీకు అనుకూలంగా జీవించే కృప ఈ నూతన సంవత్సరంలో దయచేయి. ఆయనకు అనుకూలంగా ఒక స్టెప్ అయ్యి నీలో నుంచి ఆ వ్యసనాన్ని దూరపరుస్తాడు. హల్లెలూయా. మొదటిగా ఏది చేసినా ప్రార్థనలో అడగండి, గాలిలో దీపం పెట్టి కాదు. ఆయనను పరీక్షించి పరిశోధించి తెలుసుకోవాలి అంటే ప్రార్థన పూర్వకంగానే జరుగుతుంది. ఏ స్థితిలో నువ్వు ఉన్నా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఏ గుంటలో నీవు ఉన్నా నీ ప్రార్థనను ఆలకిస్తాడు, చెవియొగ్గుతాడు. నువ్వు మొర్రపెట్టే మొర్ర ఆలకిస్తాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ భయంకరమైన తాగుడుగా ఉండి కూడా నువ్వు ఆయన మొరపెట్టే స్థితిలో ఉండి ప్రార్థించిన ఆ ప్రార్థన వింటాడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ నన్ను బాగుపరచు, నన్ను అనుకూలమైన పాత్రగా నువ్వు నిలబెట్టు. మొదటి సంవత్సరం మొదటి నెల ముగించిపోయింది, 2వ మాసంలో వెళ్తున్నాను ప్రభా, నీ అనుకూలమైన పాత్ర. ఎప్పుడైతే ఆయన అనుకూలత మనకు అనుగ్రహిస్తాడో ఆటోమేటిక్గా నీలో ఏమొస్తుంది? శరీరములో నీవు ఉన్నప్పుడే జీవము కలిగిన దేవునికి సజీవ యాగముగా నీ శరీరాన్ని సమర్పించుకుంటావు. హల్లెలూయా. నీ తప్పును నువ్వు ఒప్పుకుంటావు అనుకూలమైనప్పుడే. నువ్వు చేసే పాపాన్ని బట్టి, అయ్యా ఇక నా శరీరముతో నేను మహిమపరుస్తా, నా హృదయంతో నేను ఆరాధిస్తా, నా హృదయంతో నీకు మొరపెడతా. ఆ యొక్క శరీరము అనుకూలత మరి సమర్పించుకొని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ఏమంట బ్రతిమలో ఆడుకొనుచున్నా. ఈ విధమైన సిచ్యువేషన్లో మీరు వెళ్ళండి. ఒక మార్గాన్ని చూపిస్తుంది మనకు పౌలు గారు. దేవునికి సమీపంగా కావాలి అంటే ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆ మార్గం గుండా నువ్వు వెళ్ళు. ఫస్ట్ మొదట దేవునికి అనుకూలమైన పాత్రగా నువ్వు నిలబడు. నిన్ను ఏ రీతిగా మలచాలో ఆయన చూసుకుంటాడు. నీ శరీరము ద్వారా నువ్వు బ్రతికి ఉన్నప్పుడే, జీవముగా నువ్వు ఉన్నప్పుడే ఆ శరీరము అగాధములోనికి నీ ఆత్మ వెళ్ళక మునిపే ఆ శరీరము జీవముతో ఉన్నప్పుడే, చనిపోయిందంటే వాల్యూ లేదు. చనిపోయిన శరీరానికి వాల్యూ ఉండదు. అది ఒక మట్టి ముద్ద.
అదే మట్టి ముద్దలో జీవవాయువు ఉందనుకోండి, మర్యాదతో పలకరిస్తారు సార్ అని. అదే చనిపోయిన మట్టి ముద్ద అక్కడ ఉంది, మృతదేహం, దాని ఏమంటారు? శవం అంటారు. దాంట్లో ఏముండదు? ఊపిరి ఉండదు, కదలిక ఉండదు, శవం అది. కాబట్టి నువ్వు శవముగా ఉన్నప్పుడు ఏం చేయలేవు, మట్టికి మన్నైపోతావు. ఆ మట్టి శరీరము దాల్చిన నీవే సజీవమైన దేవుని అనుకూలంగా జీవించి ఆ జీవితాన్ని ఆయనకు సమర్పించుకో. ఒక వాల్యూ వస్తుందంట, ఒక గుర్తింపు వస్తుందంట. ఆ వ్యక్తికి కానీ, ఆ అబ్బాయికి కానీ, అమ్మాయికి కానీ, ఆ బ్రదర్ కానీ, ఆ సిస్టర్ కానీ, ఆ శరీరానికి వాల్యూ వస్తుందంట. ఎప్పుడు? నువ్వు సజీవముగా ఉన్నప్పుడే ఆయన నీ హృదయంలోనికి తీసుకుంటే 10 మందిలో నిన్ను తలెత్తుకుని వానిగా చేస్తాడు. హల్లెలూయా. అప్పటిదాకా నీ గుర్తింపు లేదేమో, నీ గుర్తింపు వచ్చేస్తుంది. అనుకూలమైన జీవితం ఆటోమేటిక్గా 10 మందికి తెలిసిపోతాం అని అక్కడ వారిని బ్రతిమలాడుతున్నాడు. నేటి దినం బేతేలు క్రీస్తు సంఘం ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ దీనదాసుడైన నేను బ్రతిమలాడుతున్నాను. అనుకూలమైన జీవితాన్ని జీవించండి. బ్రతికి ఉన్నప్పుడే, సజీవంగా ఉన్నప్పుడే మీ శరీరము ద్వారా క్రీస్తుకు మీ యొక్క శరీరాన్ని సమర్పించుకోనండి, అర్పించుకోనండి. త్యాగార్పణ అంటారు కదా, మొరపెట్టి ఆయనకు మీ శరీర దేహాన్ని సమర్పించుకోండి. అప్పుడు మిమ్మల్ని పరిశుద్ధంగా దేవుడు ఉంచుతాడు, పవిత్రంగా ఆయన చూస్తాడు మిమ్మల్ని. రెండో మాట, మీరు ఈ లోక మర్యాద అనుసరింపక. చాలా మంది కావాల్సింది ఇదే, ఈ లోక మర్యాద వైపు ఆకర్షితులు కావడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడికి పిలిచాడు బ్రదర్, నాకు మర్యాద ఇవ్వాలి, స్టేజ్ మీదకి నన్ను పిలవలే, నాకు షాల్ కప్పలే, నాకు పూలమాల వేయలే, నన్ను గుర్తించలే. వీళ్ళెవరండి గుర్తించేవాళ్ళు? వీళ్ళకు గుర్తింపు ఉన్నా లేకపోయినా గుర్తించేవాడు పైవాడు, నిన్ను అభివృద్ధి చేసేవాడు పైవాడు. ఆయనకు నువ్వు ఆకర్షితుడవు కా, ఫస్ట్ ఆటోమేటిక్గా నీ గుర్తింపు వస్తుంది. ఇహలోక మర్యాద అనుసరింపక పాకులాడతారు. చిన్న పని చేయంగానే ఆయన గురించి ఎక్కువ చెప్పాలా, పాకులాడతాడు. సంఘంలో ఏదైనా చిన్న పాత్ర, ఏదైనా ఐటమ్ తెచ్చాడంటే సంఘమంతా తెలవబడాలా, ఆ దైవజనుడు చెప్పాలా, చాటింపేయాలి ఆయన గురించి. పలానా చేశాడు, పలానా పెట్టాడు, పలానా ఇచ్చాడు, పలానా కదా, పలానా వ్యక్తి దండోర కొట్టించుకుంటాడు మర్యాద కొరకు. చెప్పకపోతే మరి ఒక దానికి కూడా బయటకు వచ్చిన గొడవ. నేను ఇంత చేశాను, నా గురించి అక్కడ ఒక మాట చెప్పలేదు. ఇహలోక మర్యాద కొరకు మీరు వెళ్ళకండి, ప్రయాసపడకండి, వాటి వైపు దృష్టి పెట్టకు. నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. నీ పని దేవుడు నీకు అప్పచెప్పింది, నువ్వు చెయ్యయ్యా. నువ్వు ఒకవేళ డబ్బు గలవాడ ఉన్నావా, నలుగురికి సహాయం చేస్తున్నావా, చేసేయి. దేవుడు అన్నాడు, నీ దేహంలో ఉన్న ఈ చేతితో చేసింది ఈ చేయికే తెలియవద్దన్నాడు కదా. ఈ చేతితో చేసింది ఈ చేయికి తెలియవద్దన్నప్పుడు 10 మంది ముందర దండోరు ఎందుకు మనకు? ఒక శరీరంలో అవయములో భాగమున్న ఈ 2 చేతులతో గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మంచి చేతితో చేసింది ఎడమ చేయికి తెలియవద్దంట, కుడి చేయికి తెలియవద్దంట. అలాంటి జాగ్రత్తలు కలిగి నువ్వు చేయి అన్నప్పుడు నువ్వు దండోరు ఎందుకు కొట్టించుకుంటావు? ఏలోక మర్యాద ఎందుకు నీకు? దేవుడు నీకు అప్పచెప్పాడా? కొంతమందికి బ్లాంకెట్స్ పంచమని, ఓకే వెళ్ళి పంచు. దాని ఫోటోలు కొట్టి రీళ్లు తీసి వాట్సాప్లో పెట్టి, ఫేస్బుక్లో పెట్టి, ఏది చేస్తున్నావో అది రహస్యంగా చెయ్యి.
చేసే పని పైవాడు చూడాలి తప్ప లోకంలో ఉన్నవారు కాదు. లోకం మెప్పు కొరకు కాదు నువ్వు చేసేది. దేవుడు నిన్ను మెచ్చుకోవాలి. తెలియకుండానే నీకు ఆశీర్వాదం రావాలి. అది దేవుని మహిమ. దండోర కొట్టుకుంటే కాదు. అందుకే పౌలు గారు అంటారు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇది ఈ మార్పు కావాలంటాడు దేవుడు. దండోర అక్కర్లే. మనస్సు మారాలి. నువ్వు చేసే ప్రతి పని ఎవరికి తెలియకుండా రహస్య. కొంతమంది ఉన్నారు బ్రదర్, వారి పేరు కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు. అందరూ అలా ఉన్నారని కాదు, కొంతమంది ఉంటారు. వారు ఎంత చేసినా పేరు రావద్దంటారు. వారు ఏ సహాయం చేసినా నా పేరు ప్రస్తావన రాకూడదంటారు. కార్యాలు చేసేవాళ్ళు అలా ఉన్నారు. లోకం ఇది. దండోర కొట్టుకున్నది ఒక్కటే లోకం కాదు. ఇక్కడ పౌలు గారు చెప్పిన మాటను తూచా తప్పక పాటించేవారు ఉన్నారు. మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదలోకి వెళ్ళక, ఉత్తమం ఏదో, అనుకూలం ఏదో, దేవుని చిత్తం ఏదో, ఆ చిత్తానుసారంగా అడుగులు పెట్టేవారు కూడా ఉన్నారు. అలా ఉన్నారు కాబట్టి లోకంలో మనం సజీవులుగా ఉన్నాం. కనబడరు. మనకు ప్రార్థన యోధులు ఉన్నారు, మనకు తెలియదు. నిరంతరమును దేశ భద్రత కొరకు దివారాత్రములు ప్రార్థించేవారు ఉన్నారు, దేవుని మొరపెట్టువారు ఉన్నారు. కాబట్టి క్షేమాన్ని మనం పొందుతున్నాం. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న. ఉత్తమము అనుకూలం. ఉత్తమము ఏది ఉత్తమము? దేవుని అడిగితే ప్రసాదిస్తాడు. దేవునికి అనుకూలమైంది ఏందో ఆయన అడుగు, చెప్తాడు. ఆయన ఏది చెప్తాడో, ఏది చేయమంటాడో తప్పకుండా ఆ ప్రకారంగానే చేయండి. సొంత నిర్ణయం తీసుకొని సంఘమంతటికి వినపడేటట్టు దండోరొద్దు. రహస్యంగా నీ పని మీరు మొదలుపెట్టు. అది దేవుని చిత్త ప్రకారంగా సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్టు మీ మనస్సు మారి. ఈ నూతన సంవత్సరంలో ఏం మారాలంట? మనస్సు మారాలి. దేవునికి చిత్తము అనుకూలమైన మనస్సు కలిగి మనము మరి ఆయన చిత్తములో నిలబడి అప్పుడు మనము నూతనమగునట్టుగా చూసుకోవాలి. అది దానికి వాల్యూ వస్తుంది. మొదట అనుకూలమైన సజీవముగా ఉన్నప్పుడే దేవునికి సమర్పించుకోవాలి. ఏది? మన శరీరాలు. ఆ తర్వాత ఆయన కార్యాలు. అలాగా నువ్వు మలిచిన తర్వాత ఈలోక మర్యాదను విడిచిపెట్టాలి, ఈలోక స్నేహాన్ని విడిచిపెట్టాలి. ఏది ఇహలోకానికి సంబంధించినయో ఆసక్తి కలిగి వాటి మీద మనం ఉంటామో వాటిని మొదట విడిచిపెట్టాలి. ఇహలోక మాలిన్యం అంటుకోకుండా చూసుకోవాలి. ఈ లోక మాలిన్యం అంటుకుందనుకోండి, మనం ఆత్మీయంగా ఎదగలేము. ఈ లోక మర్యాదానికి మనం అనుసరింపక దేవుని చిత్తాన్ని, ఉత్తమము అనుకూలమైన ఆయన చిత్తాన్ని మనం చేయడం ఆరంభిస్తే నూతనమవుతామంట మన జీవితం. అరే, మొన్నటిదాకా ఈ బ్రదర్కి ఇలా ఉండే, మొన్నటి వరకు ఈ సిస్టర్ ఇలా ఉండే, మొన్నటి వరకు ఈ కుటుంబం ఎలా కనబడుతుండే, అల్లరితో కూడిన ఆటపాటలుగా, సడన్ గా ఈ కుటుంబంలో మార్పేంటి?
సడన్ గా ఈ గృహంలో మార్పేంటి, సడన్ గా ఈ వ్యక్తిలో మార్పేంటి, సడన్ గా ఈ సిస్టర్లో మార్పేంటి? నూతన పరచబడ్డారు. ఎందుకని? దేవునికి తమ శరీరాలను అప్పచెప్పుకున్నారు. ఇహలోక సంబంధమైన వాటిని వారు విడిచిపెట్టారు. హల్లెలూయా. అది అప్పుడు ఈ నూతనంగా ఈ శరీరములో దేవుడు నివసిస్తాడు కాబట్టి నువ్వు నూతనమైపోతావు. ఆగ్రహంగా ఎప్పుడు చూస్తే కోపంగా కనపడే నీవు శాంతిగా మారిపోతావు. ఎప్పుడు నీలో ప్రేమ చూడండి, ప్రేమను కలిగి ఉంటావు. ఎప్పుడు నీలో చిరునవ్వు ఉండదు, ఆ చిరునవ్వు చూస్తూ ఉంటారు. అదే దానికి మార్పు. నీలో శాంతి, సమాధానము, చిరునవ్వు. గమనించేవారు లేరనుకోకండి, చాలా మంది ఉంటారు మనల్ని గమనించేవారు. మన పరిస్థితులను బట్టి ఎలా ఉన్నామో మనల్ని గమనించేవారు మన చుట్టూ కొక్కలుగా ఉన్నారు. వారి ఎదుట నువ్వు రూపాంతరము చెందాలి. దేవునికి నీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకున్నట్లయితే నువ్వు రూపాంతరం చెందుతావు. నూతనంగా, నూతన సృష్టిగా, నూతన స్వరూపం, నూతన స్వరూపం, నూతనంగా మారిపోతావు రూపంతో. ఫేస్ అంతా కోపం, ఆగ్రహంలో ఉండేది, చిరునవ్వులో కనబడితే గొప్ప మార్పును నేను గమనించే వాళ్ళు చూస్తారు. అది రూపాంతరం చెందటం. 3వ వచనం, తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒకరిని విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తాను ఎంచుకొనవలెను. నాకు అనుగ్రహించిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఆయన అనుభవించాడు కాబట్టి, పౌలు గారు ఈ స్థితిని అనుభవించాడు కాబట్టే అని అంతా చెప్తున్నాడు. ఆ సంతోషం నా ఒక్కందే కాదు, నేను పొందుకున్న సంతోషం, ఆనందం అది మీ సొత్తు. మీరు కూడా ఆ విధంగా మారండి. భయంకరమైన వ్యక్తి కదా సౌలుగా ఉన్నప్పుడు, తన బిడ్డల్ని భయంకరంగా చంపి కొట్టి ఇళ్లలో నుంచి ఈడ్చుకొని వచ్చి ఒకటారెండు ఆయన చేసింది. ఎన్నో పాపాలు. దేవుని ఎదుట ప్రతి పాపమునకు క్షమాపణ అడిగాడు. తన శరీరాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. అనుకూలమైన జీవితం, తాను ఏ లోక సంబంధమైన వాటిని, ఏ లోకంలో ఇచ్చిన అధికారము, ప్రభు బిడ్డలను హత్య చేయడము, ఈడ్చుకొని వెళ్ళడము, వారిని చంపడము, ఒక గొప్ప అధికారముతో ప్రభు బిడ్డలను వేధించాడు. ఎప్పుడు? సౌలుగా ఉన్నప్పుడు. అలాంటి శరీరముతో ఉన్న, పాపపు శరీరముతో నింపబడిన సౌలు పౌలుగా మారిపోయాడు. ఆయన స్వతహాగా దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని ఆ శరీరాన్ని దేవునికి సమర్పించుకొని ఇహలోక మర్యాదలను దూరపరుచుకొని దేవునికి ఇష్టడై జీవించడం ఆరంభించాడు. దాంట్లో ఉన్న ఆనందాన్ని అనుభవించాడు. ఇప్పుడు మనకు చెప్తున్నాడు, అయ్యా ఆ శరీరము దేవునికి ఇవ్వండి, నూతన పరుచుకునండి. మరి కృపను బట్టి మీతో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక శరీరములో మనము ఏకముగా అమర్చబడి ఉన్నాం. ఈ అవయములన్నిటికీ ఒకే పని ఎలాగూ ఉండదో అలాగే అనుకూలమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరినొకడు ప్రత్యక్షముగా అవయములై ఉన్నాము. శరీరముగా పిలువబడాలి అంటే ఆ శరీరానికి కాళ్ళు, చేతులు, ఆ శరీరానికి తల, చెస్ట్ అన్నీ ఉండాలి. కడుపు, కన్నులు, ముక్కు, నోరు, తల వెంట్రుకలు అన్నీ ఉండాలి. ఒక శరీరంలో ఇన్ని భాగాలుగా
అమర్చబడితేనే అది శరీరముగా పిలువబడుతుంది. చేయి లేకుండా ఉన్నాడు అనుకో అనేమంటారు, అవిటివాడు అంటారు, చేయలేనోడు అంటారు. అన్ని అవయాలు కరెక్ట్ ఉంటేనే ఆ వ్యక్తిగా పిలువబడతాడు, ఏ కొరత లేనివాడుగా పిలువబడతాడు. అలాగే మనము కూడా ఎక్కడెక్కడో ఉంటాం, ఏడేడో గ్రామాల్లో పుడతాం, ఏ పట్టణాల్లో పుడతాం, ఎక్కడెక్కడో పుట్టి ఒక మహాపట్నంలో ఏకమై అక్కడెవరో ఇక్కడెవరో తెలియదు, కానీ క్రీస్తులో ఒకటైతాం. హల్లెలూయా. క్రీస్తు అనే శరీరంలో ప్రతి ఒక్కరు ఒక అవయముగా ఉండిపోతాం. ఒకరు ముక్కు అయితే ఒకరి కన్ను, ఒకరి కన్ను అయితే నోరు, చెవు, చేతులు, వేళ్ళు, నాలుక, ఎన్ని అవయాలు ఉన్నాయి అన్ని అవయాలుగా అయిపోతాం. అది క్రీస్తు అనే ఒక్క శరీరంలో మనమంతా భాగస్థులం. అలాగా పౌలు గారు క్రీస్తు గురించి క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరిని ఒకడు అవయవములై ఉన్నాము అంటాడు. ఆ క్రీస్తులో ఎక్కడో బెంగళూరులో పుట్టిన నీవు, ఎక్కడో బొంబాయిలో పుట్టిన ఇంకొకరు, ఎక్కడో వైజాగ్లో పుట్టినవారు, ఎక్కడో హైదరాబాద్లో పుట్టిన వీళ్ళందరూ ఏమవుతారంట, శరీరంలో ఒకటైతారట. పుట్టుక వేరే కావచ్చు, ప్రాంతం వేరే కావచ్చు, వాళ్ళ మాట తీరు వేరే కావచ్చు, వారి భాష వేరేది కావచ్చు, కానీ అవయాల్లో మాత్రం క్రీస్తులో ఒకటైతాం. అది ఆయన చెప్పాలని. అందుకే ఏ దేశమైనా సరే క్రీస్తుకు బిడ్డలుగా ఉండాలని, క్రీస్తుకు అవయాలుగా ఉండాలని పౌలు గారు హెచ్చిస్తున్నారు. ఇక మొదట మనం చేయాల్సిన పని ఏంటి? ఆయనకు అనుకూలమైన జీవితాన్ని మొదలుపెట్టాలి. ఆ తర్వాత పౌలు గారు అనుభవించిన స్థితిని మనం అనుభవించగలుగుతాం. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో పూర్వం, ఈ నూతన సంవత్సరంలో నూతనంగా నువ్వు సృష్టింపబడాలి. ఆయన కోరుతున్నాడు. ఒక నూతన మనిషిగా నేను చూడాలనుకుంటున్నాను. నువ్వు అది బ్రతికున్నప్పుడే, నీలో జీవం ఉన్నప్పుడే నీ శరీరము ద్వారా దేవుని సన్నిధిలో మోకరించాలి, మొరపెట్టాలి. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆయన వినాలని నూతన సంవత్సరంలో 2026లో వేగిరపడుతున్నాడు. అర్థమవుతుందా? ఈ రూపాంతరము చెందాలని, ఈ నూతన సృష్టి నీలో రావాలని పౌలు గారి ద్వారా హెచ్చరింపబడుతున్నాడు. ఆయన నూతనంగా మారాడు కాబట్టి అనేకమైన గ్రంథాలు రాశాడు. ఆయన అనుభవించిండు, బోధించిండు, ఆ బోధ మనకు తెలియచేసాడు. ఆయన అలా బ్రతికి క్రీస్తుకు ఒక సాక్షులుగా నిలబడాలని ఆయన నిలబడి చూపించాడు. నువ్వు నేను నిలబడాలంటున్నాడు. అట్టి అనుభవం గొప్పది. ఆ అనుభవ గుండంగా మీరు రావాలి అని మనకు తెలియజేస్తున్నాడు. 2026 తర్వాత వచ్చేది 2027, 26 వెళ్ళిపోతుంది, మరి అన్నడు రాదు. 27 వచ్చినా వస్తుంది, కానీ 26 రాదు. ఈ 26లోనే దేవుడు నేను నూతనంగా చూడాలి అనుకుంటున్నాడు. అందులో ఒక మాసము అయిపోయింది, 11 మాసాల మిగిలి ఉన్నాయి. ఇంకా మన ముందు రోజులు గతించిపోతున్నాయి, ఇలా వెళ్ళి అలా వెళ్ళిపోతా ఉన్నాయి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి చాలా మంది లోక మర్యాదకు వేగిరపడుతూ ఉంటారు. దయచేసి అది ఇహలోక మర్యాదను ఏమాత్రం మనం అనుసరించకూడదు, దానిలో పాల్గొనకపోతాం. ఆయన కూడా ఇలాంటివి వచ్చినాయి, అన్నిటినీ వదిలేసుకున్నాడు. క్రీస్తు కొరకు నిలబడ్డాడు కాబట్టి ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఏమని నిర్ణయం? సజీవముగా ఉన్న మీ శరీరములకు అనుకూలమైన సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని మీరు బ్రతిమలాడుకొనుచున్నాను. వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. అనుకూలమైన సమయం వచ్చేసింది. ఇప్పుడు ఇదే మంచి సమయం, రక్షణ దినం. మోరు మనసు కలిగి నూతన పరచబడాలి.
నీవు నూతనంగా మనస్సు మారి నూతనమగునట్టుగా రూపాంతరము పొందుడి. మనసు మార్చుకుందాం. ఆయన ప్రేమ ఎలాంటిదో చూపిద్దాం. అనేకులు కూడా బయటికి మాత్రం నటిస్తూ ఉంటారు. ఆ నటన జీవితం మనకు అక్కరొద్దు. జీవించిన జీవిత కాలం బెత్తడంతనే. ఆ బెత్తడంత జీవితంలో నువ్వు సరిగ్గా స్ట్రైట్గా నిలబడు క్రీస్తు కొరకు. అంతేకాని నటించి నటనకరమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడమాకు. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదింపబడును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, నిజమే పౌలు గారు ఎంతో చక్కటి మాటలు తాను అనుభవించి తన శరీరాన్ని బ్రతికుండంగానే మీకు అప్పజెప్పి మీకు అనుకూలమైన జీవితాన్ని ఆరంభించి ఏ లోక మర్యాదలను అనుసరింపక ఏది ఉత్తమమో, ఏది న్యాయమో, ఏది ఖ్యాత్యో, ఏది ఘనతనో అదన్నీ కూడా తన జీవితంలో అలవాటు చేసుకున్నాడు. ఏది క్రీస్తు కొరకు నిలబడుతుందో, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో ఆయన తెలుసుకున్నాడు. నీ చిత్తానుసారంగా జీవించడం ఆరంభించాడు. అదే రీతిగా మమ్మల్ని కూడా ప్రభా నూతన సంవత్సరంలో నీ చిత్తం అనుకూలమేదో మాలో ప్రవేశపెట్టాడు. నీ చిత్తానుసారంగా నీ ఇష్టం చొప్పున మమ్మల్ని నడిపించాడు. ఒక్కసారి అలా మాలో గొప్ప మార్పు రావాలి. నూతనమైన మనస్సును రూపాంతరము చెంది అనేకులు ఎదుట సాక్షిగా మేము నిలబడాలి. లోకంలో జీవిస్తూ, లోకంలో పనిచేస్తూ, లోకంలో కష్టపడుతూ, లోకంలో వేరు చేసినట్టుగా రూపాంతరము చెంది బిడ్డలుగా నూతన సంవత్సరంలో కనపడటానికి సహాయం దయచేయండి. బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా విత్తబడుతున్న ఈ వర్తమానం దేశ విదేశాల్లో కూడా అనేకులునైనా వర్తమానాన్ని వింటారు. అటు బిడ్డలను ప్రత్యేకంగా దర్శించారు. ఈ రాత్రి ప్రతి వారితో మీరు దర్శించమని ప్రార్థిస్తాను. మమ్మను, మా కుటుంబాన్ని, పరిచర్యను జ్ఞాపకం చేసుకున్నాను. నాని డూపును జ్ఞాపకం చేసుకుని మరొక గర్భ ఫలము బిడ్డలకు దయచేయండి. ఈ నూతన సంవత్సరంలో మీరు ఇస్తున్న బహుమానాన్ని వారు ఎదుర్కొని నాయన తీసుకొని నీ సన్నిధిలో ఆనందించి బిడ్డలను అభిషేకించండి. సుసన సాత్విక జ్ఞానమందు వయసునందు నీ అందున మనుషులదైన కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్లో నీ యొక్క పరిచర్య చేసే బిడ్డను అభిషేకించు. ఆశ్రమకి ఇచ్చిన ఆరోగ్య బలం శక్తిని బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్యని సేవలు బహుబలంగా వాడబట్టకు సహాయం. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి ఇప్పటి వరకు ఈ రీతిగా నిలబెట్టావునైనా అటు ఉద్యోగంలో ఇటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు స్తోత్రాలు అయా. మరి నా తండ్రింటి వారిని, తల్లింటి వారిని, నాన్నదమ్ములను, రక్త సంబంధులను, బంధుమిత్రులను, స్నేహితులను, క్లాస్మేట్ను, మంగనూరు వంశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు దీవించండి. బొంప వారి కుటుంబాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేయడం, వారిని వారి కుటుంబాలను దీవించండి అయా. మరి మా మర్దల వందనను అనుగ్రహించి వారి కుటుంబాన్ని, సంతాలను బట్టి ప్రతి వారు చేస్తున్న ఉద్యోగాలను బట్టి ప్రార్థిస్తాం. నాని పేరెంట్స్కి ప్రార్థిస్తాం. తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావని అనుగ్రహించిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. దేశ సరిహద్దులను, మిలికి వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రస్తుతం డాక్టర్, నర్సులను, ఆయలను, పేషెంట్లను బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చెప్పండి. సీజన్లో వచ్చే వ్యాధులను గద్దించండి. కరోనా లాంటి జబ్బులను తీసివేయండి. దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపేయండి. నాయన మంచు తుఫాన్లను, వర్షాలను, సీజన్లో వచ్చే వ్యాధులను తొలగించమని ప్రార్థిస్తున్నాను. మా రైతు బిడ్డలు పండించిన ప్రతి పంటకు చక్కటి గిట్టుబాటు లభించేలాగా ఆశీర్వదించండి. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్ అధికారులు ఉన్న ప్రతి వారిని జ్ఞానాన్ని దయచేసి చక్కటి పరిపాలన ఇవ్వండి. మా యొక్క ఏకేటంలో నివసిస్తున్న
ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారు చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలు, ఇరుగు పొరుగు వారిని దీవించండి. కుషాగూడ డిపోలో నాతో పనిచేస్తున్న నా వర్కర్స్ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా మా ప్రభా పాలిచ్చు వారిని, కనైన వారిని, వివాహ దినములు, జన్మదినం చెప్తున్న బిడ్డలను నిండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పి, తరికాల నొప్పి, బీపీ, షుగర్ లాంటి జబ్బులు బాధపడతాం. స్వస్థత, విడుదల యేసు నామమున కలుగునుగా. భయంకరమైన రాత్రి సమీపించి ఉంటుంది. మీరు ఇచ్చిన ఆరోగ్యం భుజించకుండా కొంచెంగా అలసిన ప్రాణం సుఖమైన నిద్ర నుంచి ఒకైనా మేలుకం దయచి జర్మాయ మామను, వేస్లీ మామను బట్టి ప్రార్థిస్తున్నాను. పెద్దలను, వదినను బట్టి ప్రార్థిస్తున్నాను. బలహీనతలు ఉన్న ప్రతి బిడ్డలను బలపరిచి, స్థిరపరిచి, ఆరోగ్యం దయించమని ప్రార్థిస్తున్నాను. ఎవరు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. ఆశ్రయముతో బిడ్డలు తండ్రి నీ సన్నిధిలో ఉంటూ ఉన్నారు. అటు బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాను. ఈ రాత్రికాల ఆశీర్వాదాలు, దీవెనలు దయచేయాలి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్నుని సహవాసం కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.